మొన్న మనం చేపలు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను చేపల కూర ఎలా చేసుకోవాలో, అంటే చేపల పులుసు అనమాట, అది కూడా కొంచెం దగ్గరగా ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను నా స్టైల్లో. నా స్టైల్లో ఎందుకంటానంటే, చేపల పులుసు చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఈ చేపల పులుసుకి ముందుగా నేను ఏం చేస్తానంటే, మెంతులు ఆవాలు వేపుకొని పొడి కొట్టుకొని ఉంచుకుంటాను. ఇప్పుడు ఇలాగా ఎర్రగా ఈ కలర్ వస్తే చాలు. ఈ కలర్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మనం పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు చేపల కూరలోకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మనం వేపి మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలు పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, చింతపండు. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో కొంచెం ఆయిల్. చేపల కూరలోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి. ఎందుకు అక్క ఎంత ఆయిల్ వేసావని మాత్రం మీరు అడగద్దు. చేపల కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులోకి కొంచెం నెయ్యి వేస్తే కొంచెం కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇంతవరకు వేగిన తర్వాత ఇందులో మనం చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాలో సగం సగం ఇప్పుడు వేసేస్తాం. ఈ దీనిలో పుదీనా అంతా వేసేద్దాం, కొత్తిమీర మాత్రం సగం వేద్దాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు ఇంతవరకు వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద. చేపల కూరలోకి ఎక్కువ అల్లం వెల్లుల్లి ముద్ద అవసరం లేదు. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కారం వేసుకుందాం. మీరు గమనించే ఉంటారు, ఇప్పటి వరకు అయితే నేను ఉప్పు ఇందులో అస్సలు వేయలేదు. నేను కారం కొంచెం ఇలా వేగిన తర్వాత ఫిష్ ముక్కలు వేసేద్దాం. ఇవి కోనేం ముక్కలండి. మాకు ఇక్కడ సముద్రం దగ్గర కాబట్టి మాకు కోనేం చేప చాలా బాగా దొరుకుతుంది. ఇలా చేప వేసుకున్న ఒక 2 నిమిషాలకి మనము టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇంత తీసుకున్న టమాటాలు మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసుకున్నానండి. టొమాటో కూడా ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం తీసుకొని ఉంచుకున్నానండి, అది వేసుకుంటున్నాను. చింతపండు ఇలా వేసుకున్న తర్వాత అంతా సర్దుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇదిగో ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి, చూసుకొని వేయండి. సాల్ట్ సముద్రం చేప కాబట్టి సాల్ట్ తొందరగా పీలుస్తుంది. చెరువు చేప అంటే ముందు వేసుకుంటాం కదా సాల్ట్. సముద్రం చేప అయితే కనుక సాల్ట్ ముందు వేస్తే కనుక ఉప్పుగా వస్తుంది. దాని ఒరిజినల్ టేస్ట్ మనకు తెలియదు. ఇప్పుడు సాల్ట్ సగం ఉడికిపోయిన తర్వాత మనం సాల్ట్ వేయాలి. ఇదిగో ఇలాగ దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. చాలండి, చిన్న స్పూన్తో చాలు జీలకర్ర పొడి. ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకు పెట్టుకున్న ఆవాలు, మెంతులు పొడి వేసుకుందాం. ఇది కూడా కొంచెం అయితే సరిపోతుందండి, కొంచెం గ్రేవీ కోసం అంతే. ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అంతే. ఇప్పుడు కొంచెం ఇలాగని కలపాలి. చేపల కూరకి ఎప్పుడూ కూడా గరిటె పెట్టకూడదండి, ఇలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ కరివేపాకు ఈ బంచ్తో సహా ఇందులో ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి అంతా సర్దుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి దగ్గరికి అయ్యిందో లేదో.
వావ్, మూత తీస్తేనే దీని వాసన అదిరిపోతుందండి. ఎంత టెంప్టింగ్గా ఉందంటే మా పాపాయి అయితే ఇప్పుడే పెట్టిమంటుంది. వావ్, ఎమ్మి ఎమ్మి ఫిష్ కర్రీ రెడీ. చేపల పులుసు అయినా అనొచ్చు, దగ్గరికి చేసాం కాబట్టి ఇగురైనా అనొచ్చు. దీనిలో ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర జల్లి వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర జల్లుదాం. చూడండి ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంటుంది. ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. అంతేకాదండి ఓయ్, నేను పెట్టిన ఎఫర్ట్కి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. మీకు నచ్చితే 2-3 వీడియోలు చూసి కంటెంట్ ఉందేమో చూడండి. అంటే ఇప్పుడు ఎలా చేస్తున్నాము అన్నది మీకు పిన్ టు పిన్ నేను చెప్తున్నాను కదా. మీకు నచ్చితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వడ్డించుకునే ముందు ఈ కరివేపాకు ఇలాగ తీసేయాలి. తీసేసి వేడి వేడి అన్నంలో వడ్డించుకోవడమే.